హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే శనివారం మేము నర్సరావుపేట అయితే వెళ్ళామండి. వచ్చేటప్పుడు పచ్చడి మామిడికాయ తీసుకొచ్చాము. దాన్ని శుభ్రంగా కోసి ఇలా పీల్ చేసేసి సన్న సన్నగా వీలైనంత సన్న సన్న ముక్కలైతే కోసుకొని పచ్చడి ముక్కలైతే పెట్టుకుంటున్నానండి. ఇలాగైతే చేస్తే ఒక 10 రోజులు అయినా కానీ నిల్వ ఉండిద్దనమాట. ఇలా పచ్చడి ముక్కలు అయితే చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు వీలైనంతగా తరుక్కోవాలండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత తొందరగా అంత వీలుగా పీల్ చేసుకోవాలి. ఇలా అయితే ఇప్పుడైతే కోసేసుకున్నాం కదండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, చాలా సన్నగా కోసాను కదా, దానికైతే తగినంత ఉప్పు, తగినంత కారం అయితే వేసుకున్నాను. ఉప్పు కొద్దిగా తక్కువ అయితే పాడైపోయిందండి పచ్చడి, దానికి తగినట్టే వేసుకోవాలి. పోపుకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానండి. అది హీట్ అయ్యేలోపు ఇలా అయితే కలిపేసుకున్నాను మొత్తము కారం, ఉప్పు, ముక్కలకు కలిపేటట్టు. ఇప్పుడైతే పోపు పెట్టేసుకొని 4 ఎల్లిపాయలు దంచేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వేసి శుభ్రంగా మొత్తాన్ని కలిపేశానండి. ఆయిల్ అయితే సరిపోయింది. నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్